వసూలు విషయంలో బ్యాంకులు అనుసరించాల్సిన విధానాలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యక్తిగత రుణాలు, కార్ లోన్, గృహ రుణం వంటి సాధారణ రుణాలను తిరిగి వసూలు చేసేందుకు రుణగ్రహీతల మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్ల పనితీరును నిలిపివేయడం, వాటిని బ్లాక్ చేయడం బ్యాంకులకు అనుమతించబోదని స్పష్టం చేసింది. అయితే అదే పరికరాన్ని కొనుగోలు చేయడానికి బ్యాంకు రుణం మంజూరు చేసిన సందర్భాల్లో మాత్రమే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ విధానం అమలు చేయొచ్చని పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రుణ వసూల సమయంలో కొందరు రుణగ్రహీతలు వేధింపులకు గురవుతున్నారనే ఫిర్యాదులు, సోషల్ మీడియా ద్వారా ఒత్తిడి తేవడం, అసభ్యకర భాష ఉపయోగించడం వంటి అంశాల నేపథ్యంలో ఆర్బీఐ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. రుణ వసూలు ప్రక్రియలో బ్యాంకులు, రికవరీ ఏజెన్సీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఆర్బీఐ తాజా సర్క్యులర్ ప్రకారం రుణ బకాయిలను వసూలు చేసేందుకు టెక్నాలజీ ఆధారిత విధానాలను ఉపయోగించి రుణగ్రహీత మొబైల్, టాబ్లెట్ లేదా ల్యాప్టాప్లోని ఫంక్షన్లను పరిమితం చేయడం, నిలిపివేయడం సాధారణంగా నిషేధం. అయితే బ్యాంకు రుణంతోనే కొనుగోలు చేసిన మొబైల్, ఇతర డిజిటల్ పరికరాల విషయంలో మాత్రం ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. అలాంటి సందర్భాల్లో కూడా పరికరాన్ని వెంటనే పూర్తిగా బ్లాక్ చేయకుండా దశల వారీ విధానాన్ని అనుసరించాలని ఆర్బీఐ సూచించింది. ఒకేసారి అన్ని సేవలను నిలిపివేయడం కాకుండా అవసరాన్ని బట్టి క్రమంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని కూడా కేంద్ర బ్యాంక్ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, అత్యవసర SOS వంటి కీలక సౌకర్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయాలని ఆదేశించింది. ప్రజల భద్రతకు సంబంధించిన ఈ సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో రుణాల రికవరీ ఏజెన్సీల వ్యవహార శైలిపై ఆర్బీఐ ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసి ప్రజల అభిప్రాయాలను కోరింది. ఆ ముసాయిదాపై వచ్చిన సూచనలు పరిశీలించిన అనంతరం తుది నిబంధనలు రూపొందించింది. టెక్నాలజీ ఆధారిత రికవరీ విధానాల్లో భద్రతకు కూడా ఆర్బీఐ ప్రాధాన్యమిచ్చింది. రుణ వసూలు కోసం ఉపయోగించే డివైస్ లాకింగ్ సాంకేతికతలు సురక్షితమైనవి, నిబంధనలకు అనుగుణమైనవి, పరీక్షించనివిగా ఉండాలని పేర్కొంది. లైసెన్స్ లేని నమ్మదగిన సాఫ్ట్వేర్ల వినియోగాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో టెక్నాలజీ ఆధారిత రికవరీ వ్యవస్థలను అమలు చేసే బ్యాంకులు, వాటి తరపున పనిచేసే థర్డ్ పార్టీ సేవా సంస్థలు, ఆయా పరికరాల తయారీ సంస్థ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ ప్లాట్ఫామ్ నుంచి తప్పనిసరిగా ధృవీకరణ పొందాలని ఆర్బీఐ ఆదేశించింది. రికవరీ ఏజెన్సీల నియామకంపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రుణ వసూలు బాధ్యతలు నిర్వర్తించేందుకు అవసరమైన మేరకే రుణగ్రహీత లేదా గ్యారంటీదారుడి వ్యక్తిగత సమాచారాన్ని బ్యాంక్ ఉద్యోగులు, రికవరీ ఏజెన్సీలతో పంచుకోవాలని స్పష్టం చేసింది. అవసరానికి మించి వ్యక్తిగత సమాచారం బహిర్గతం కాకుండా బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది.